నాగర్ కర్నూలు అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలన్నారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలేని సుధాకర్. మోదీతో సంక్షేమం అభివృద్ధి సాధ్యమని తెలిపారు. నాగర్ కర్నూలులో పార్టీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్తో కలిసి బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. విద్యావంతుడైన యువ నాయకుడు భరత్ను గెలిపించాలని పిలుపునిచ్చారు సుధాకర్. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకు ప్రజలకందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా మనము ఎదురు చూసినటువంటి రామాలయ నిర్మాణాన్ని చిన్న సమస్య రాకుండా, ఇబ్బంది రాకుండా, రక్తపొట్టు చిందకుండా దేశం ప్రజలు కాదు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కోరుకున్న రామాలయాన్ని దివ్యమైన భవ్యమైన రామాలయం నిర్మించి ఈరోజు పెద్ద ఎత్తున పూజలు చూసిన అందరం కూడా చూసాము. ఆ సందర్భంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకు ప్రజలకందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా మనము ఎదురు చూసినటువంటి రామాలయ నిర్మాణాన్ని చిన్న సమస్య రాకుండా, ఇబ్బంది రాకుండా, రక్తపొట్టు చిందకుండా దేశ ఐడి కార్డు తెప్పించడానికి, యువతకు స్కిల్ డెవలప్మెంట్ అందించడానికి, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి నేను నా శాశక్తులా కృషి చేస్తాను. ప్రతి సంవత్సరం ఒక 100 మందికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి ప్రతి కాన్స్టిట్యున్సీలో, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వారికి లోన్ ఇప్పించి ఉపాధి అవకాశాలు నేను దగ్గర నుండి కల్పిస్తాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న టీం ఉంది, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మంచి నాయకులు ఉన్నారు. మాకు అందించడానికి కృషి చేస్తూ జరిగిన 10 ఏళ్లలో ప్రభుత్వం